హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో మీకు వచ్చేటువంటి సిలబల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మీరు 3 మార్కులని మీరు ఈజీగా అలా సంపాదించుకోవచ్చు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని జస్ట్ మీరు 10 మినిట్స్ చూసారంటే 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్లే. ఓకేనా? సో నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోస్ ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చేసుకున్న టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చిందండి. మీరు అందరూ కూడా మంచిగా షేర్ చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ ఎవరికైతే ఉపయోగంగా ఉంటాయో వాళ్ళకి మీరు దయచేసి ఈ వీడియోస్ని పంపించండి. మీరు ఎంతో మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్స్ కానీ తర్వాత జూనియర్ లెక్చరర్స్ సీనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూసారో దయచేసి గ్రూపులో షేర్ చేయండి. ఎక్కడా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. సో మీరు ఆల్రెడీ చెప్పేసే ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఇలా షేర్ చేయడం ద్వారా చాలామందికి కూడా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరిచి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇంకా మన లెసన్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అండి. ఈ సిలబస్ ఎన్నో మీరు రాసినందుకు ఎగ్జామ్లో మీకు 3 మార్కులనే వస్తాయి. మొత్తం మీకు 10 సిలబల్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో మీరు 6 రాస్తే చాలు, మీకు 3 మార్క్స్ వస్తాయి అనమాట. కానీ మీరు 6 మాత్రం రాయకూడదు. మీరు 10కి 10 మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరు ఇలా 10కి 10 ఆన్సర్ చేసినప్పుడు 1-2 ఛాయిస్లో పోయినా మీకు 6 కరెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అదే మీరు 6ని మాత్రమే మీరు ఆన్సర్ చేస్తే 1 or 2 పోతే మీకు ½ మార్క్ లేదా 1 మార్క్ ఖచ్చితంగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలా మాత్రం పొరపాటును చేయొద్దు. సో 10 సిలబిక్ వర్డ్స్కి మీరు ఎన్ని ఆన్సర్ చేయాలి? 10 చేయాలి. అర్థమవుతుందా? అంటే సిలబస్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమని 10 మీకు వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆ 10ని కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇది ముఖ్యమైన కండిషన్ అనమాట. సరే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, సిలబల్ అంటే ఏంటి? సిలబల్ అంటే ఏంటంటే సిలబల్ ఈజ్ ఏ స్పీచ్ యూనిట్. సిలబల్ అనేది మనం మాట్లాడేటప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే స్పీచ్లో ఒక యూనిట్ అనమాట. చాలా చాలా ఈజీ. అసలు సిలబల్స్ అనేది అసలు మీరు చాలా తెలుగు ఎవరైతే మాట్లాడటం వచ్చిందో వాళ్ళకి ఈజీగా వాళ్ళకి సిలబల్స్ని ఐడెంటిఫై చేయడం వచ్చేస్తుంది. అసలు లెసన్కి చెప్పకుండా మీకు దీన్ని సింప్లిఫై చేసానా? ఎలా అంటే చూడండి, నేను 2 పేర్లు రాస్తానండి. ఏంటంటే అది ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక పేరు రాస్తున్నా. దీన్ని మనం తెలుగులో ఎలా చదువుతామండి? తెలుగులో ఎలా చదువుతాం? వెంకటేశ్వరరావు అని మనం చదువుతాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగే రాస్తాం. చూడండి, ఇక్కడ వెంకటేశ్వరరావు. చూసారా? వెంకటేశ్వరరావు అంతే, అలా రాసేయడమే. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఏంటంటే సరస్వతి. దీనికి చూడండి, సరస్వతి. ఇవి ఎన్ని సిలబల్స్? 4 సిలబల్స్. ఇవన్నీ సిలబల్స్ 1 2 3 4 5 6. మనకి పాలీసిలబల్ అవుతుంది అనమాట. అంతేనండి. ఇంగ్లీష్లో కూడా మనం ఈ రకంగానే స్పీచ్ యూనిట్స్తో మనం సిలబల్స్ని డివైడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని తెలుసుకొని మీరు ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసారంటే మీకు 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఇప్పుడు చూద్దాం అసలు సిలబల్స్ అనేవి మనం ఏంటంటే ఎలా రికగ్నైజ్ చేస్తామని చెప్పంటే మీ అందరికీ తెలిసిందే, వోవెల్ లెటర్స్ ద్వారా మన సిలబల్స్ని ఫస్ట్ రికగ్నైజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్రతి స్పీచ్ యూనిట్లో కూడా ఒక వోవెల్ లెటర్ అనేది ఉండాలి. ప్రతి స్పీచ్ యూనిట్లో వోవెల్ లెటర్ ఉండాలి, లేదా వై అనే లెటర్ కూడా ఉండాలి. అది మీకు ఇప్పుడే చెప్తానండి. ఇప్పుడు చూడండి, వొవెల్స్ మనకి ఎన్ని ఇంగ్లీష్లో AEIOU వొవెల్స్ అంటారు కదా. చూడండి, AEIOU వొవెల్ లెటర్స్. దీంతోపాటు వై కూడా మనకి మన సిలబల్స్గా మనము డివైడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వై అనేది కూడా ఉండాలి. సో ఈ AEIOU వై అనేవి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకు ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని మన సిలబల్స్ అనేవి మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సిలబల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే చూడండి, మోనో, డై, ట్రై, టెట్రా, పాలీ అలా ఉంటాయి. మనం క్లియర్గా మన భాషలో చెప్పుకోవాలంటే 1 syllable వర్డ్స్, 2 syllable వర్డ్స్, 3 syllable వర్డ్స్, 4 syllable వర్డ్స్, తర్వాత మనకి పాలీసిలబిక్ వర్డ్స్ మనకి ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మోనో సిలబిక్ వర్డ్ లేదా 1 syllable వర్డ్, డైసిలబిక్ వర్డ్ లేదా 2 syllable వర్డ్, ట్రైసిలబిక్ వర్డ్ లేదా 3 syllables వర్డ్, టెట్రాసిలబిక్ వర్డ్ లేదా 4 syllable వర్డ్, పాలీ
సిలబిక్ వర్డే అని చెప్పి మనం అంటాం. మోర్ దాన్ 4 syllables ఉంటే ఒక పదంలో మనము ఖచ్చితంగా పాలీసిలబిక్ వర్డ్గానే మనం ఇక్కడ గుర్తించాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుగులో మనం ఈజీగా చెప్పేసుకున్నాం కదా స్పీచ్ యూనిట్ ద్వారా మనం ఈజీగా సిలబుల్స్ని మనం ఎలాగ డివైడ్ చేయాలని. ఇప్పుడు చూడండి, హౌ కెన్ వి డివైడ్ సిలబుల్స్ ఇన్ ఏ వర్డ్ అంటే మనం ఒక పదాన్ని తీసుకున్నప్పుడు ఆ పదాన్ని సిలబల్స్ రూపంలో విడగొట్టి తర్వాత ఎన్ని సిలబల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఇప్పుడు నేను ఈ 4 పదాలని డివైడ్ చేయడం ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే వీటికి మనకు ఒక 2 రూల్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మీ లెక్చరర్స్ చెప్పేసే ఉంటారు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, దీన్ని ఎన్ని స్పీచ్ యూనిట్లుగా మనం విడగొట్టామో ఒకసారి మనం చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి, చెప్పాను కదా కాన్సెంట్రేషన్ ఎన్ని 4 అంటే టెట్రా సిలబిక్ వర్డ్ లేదా 4 syllable వర్డ్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ ఏమవుతుంది 3 syllabic వర్డ్ అయింది. తర్వాత రిలీజ్ మనకి 2 syllable వర్డ్ లేదా డైసిలబిక్ వర్డ్ అయింది. తర్వాత చూడండి, ఇక్కడ సింపాతి మనకి ఇది ఏమైందంటే ట్రై సిలబిక్ వర్డ్ లేదా 3 syllable వర్డ్ అయింది అనమాట. దీన్ని ఇప్పుడు మీకు ఇక్కడ రాసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇందులోనే కూడా మనకి రూల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ తర్వాత షన్ చూడండి, కాన్సన్ట్రేషన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి సిలబుల్లోనూ మనకి ఒక వొవెల్ లెటర్ ఉంది. ప్రతి సిలబుల్లోనూ మనకి వొవెల్ లెటర్ ఉంది. అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే 2 వొవెల్ లెటర్స్ పక్క పక్కన ఉంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఒక డౌట్ అనేది వచ్చింది. 2 వొవెల్ లెటర్స్ పక్క పక్కన ఉంటే మనం ఏం చేయాలంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వొవెల్ లెటర్స్ పక్క పక్కనే ఒక పదంలో ఉంటే దాన్ని మనం ఒక స్పీచ్ యూనిట్గానే కన్సిడర్ చెయ్యాలి. ఇది ఒక రూల్ అనమాట, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత బ్యూటిఫుల్, ఈ బ్యూటిఫుల్ కూడా మనం ఇప్పుడు డివైడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ BEAU బ్యూ తర్వాత టీ తర్వాత ఫుల్, బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకి ట్రై సిలబిక్ వర్డ్ వచ్చింది ఇది, లేదా 3 syllable వర్డ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ వరుసగా 3 వొవెల్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ రూల్ అప్లికబుల్ అవుతుంది అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ వొవెల్ లెటర్స్ అనేవి ఒక స్పీచ్ యూనిట్లో వచ్చినట్లయితే దాన్ని ఒక సిలబల్ కిందనే మనము కన్సిడర్ చేయాలి. తర్వాత ఇంకొకటి చూద్దాం అనమాట, ఏంటంటే రిలీజ్ LEASE రిలీజ్ 2 వొవెల్ లెటర్స్ పక్క పక్కనే వచ్చాయి, ఇబ్బంది ఏం లేదు. మనము దీన్ని 2 syllable వర్డ్ లేదా డైసిలబిక్ వర్డ్గా మనం ఇక్కడ కన్సిడర్ చేసాం. తర్వాత ఇక్కడ మనము సింపతి వచ్చింది. సింపతిని మనం ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ SYM సింపతి వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే Y వచ్చింది, A వచ్చింది, Y వచ్చింది. అంటే మనకి ఇక్కడ Y లెటర్ వచ్చింది, ఇక్కడ A లెటర్ వచ్చింది, ఇక్కడ వోవెల్ లెటర్ వచ్చింది, కానీ ఇక్కడ YY వచ్చింది అనమాట. నేను ముందే చెప్పాను ఏంటంటే ఇక్కడ AEIOU మరియు Y అనేవి మనకి వోవెల్ లెటర్స్గా సిలబల్స్లో గుర్తించాలి. ఇంకొక విషయం చెప్పినట్లయితే Y అనేది సెమీ వోవెల్ అండి. Y అనేది సెమీ వోవెల్. మీరు గమనించినట్లయితే ఇది సెమీ వోవెల్ ఎందుకంటారంటే AEIOUలు లేకుండా ఒక పదాన్ని సృష్టించడం అనేది కష్టం. ఇలా చెప్పంగానే తెలివైన పిల్లలు ఏం చెప్తారంటే స్కై, ట్రై, ఫ్రై అంటారు కదా. స్కై, ట్రై, ఫ్రై, SKY, TRY, FRY అని చెప్తారు కదా. కానీ అక్కడ వచ్చినటువంటి Y సౌండ్ కూడా సెమీ వోవెల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం వైని కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే చూడండి, వర్డ్ మధ్యలో వై వచ్చినా సరే దాన్ని వొవెల్ లెటర్ కిందనే మనం తీసుకోవాలి. వర్డ్ చివర మనకి వచ్చినా సరే మనము వొవెల్ లెటర్ కిందే తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, వర్డ్ చివర AEIOUలు వచ్చినా మనం కన్సిడర్ చేయకూడదు, కానీ వై వస్తే కన్సిడర్ చేయాలని చెప్పుకున్నాము. ఇక్కడ వర్డ్ చివరన మనకి వొవెల్ లెటర్ వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. వర్డ్ చివరన వచ్చినప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు, కానీ వర్డ్ చివరన వై వస్తే మనము కన్సిడర్ చేయాలి. ఈ రూల్స్ ఏనండి. మళ్ళీ చెప్తాను, ఒక పదంలో 2 లేదా అంతకంటే ఎక్కువ వొవెల్ లెటర్స్ వస్తే మనము ఒక స్పీచ్ యూనిట్గానే మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ వర్డ్ చివరన AEIOUలు వస్తే మనం కన్సిడర్ చేయకూడదు. తర్వాత రూల్ ఏంటంటే వర్డ్ చివరన వై వస్తే
కన్సిడర్ చెయ్యాలి. అందుకని ఇక్కడ మన సింపతి విషయంలో కన్సిడర్ చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకా క్లియర్గా మనము 1 syllable వర్డ్స్, 2 syllable వర్డ్స్, 3 syllable వర్డ్స్, 4 syllable వర్డ్స్, తర్వాత పాలీసిలబిక్ వర్డ్స్ ఏంటో మనం చూద్దాము. ఎగ్జామ్లో కూడా మీరు ఇలానే రాయాలి. ఇలా జూన్ ఇచ్చారనుకోండి, జూన్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? ఒకటే ఉన్నాయి, మీకు తెలుసు కదా, JUNE జూన్. పక్కన మనకి వర్డ్ చివరన వొవెల్ లెటర్ వచ్చినా మనం కన్సిడర్ చేయకూడదు కదా. జూన్ అనేది మన ఎగ్జామ్లో ఎలా రాయాలంటే 1 syllable వర్డ్ అని రాయాలి, లేదా మోనోసిలబిక్ వర్డ్ అని మీరు రాయాలి. గుర్తుంచుకోండి, ఇలా డివైడ్ చేసి ఏం చెప్పక్కర్లేదు. ఇలా డివైడ్ ఎప్పుడు చేసుకుంటారంటే మీకు వర్డ్ అనేది అర్థం కానప్పుడు మీరు డివైడ్ చేసుకుంటారనమాట. ఓకే, జూన్ అనేది ఒకటే. ఇక్కడ కూడా చూడండి, గుడ్ వచ్చింది, GOOD గుడ్. ఇక్కడ మనకి కూడా 2 వొవెల్ లెటర్స్ అనేవి వచ్చాయి, కానీ మనం దీన్ని ఒక్కటే మనం కన్సిడర్ చేస్తాం అనమాట. దీన్ని ఏమని రాయాలంటే చూడండి, 1 syllabic వర్డ్, లేదా మీరు ఇక్కడ మోనోసిలబిక్ వర్డ్ అని మీరు ఖచ్చితంగా ఇలానే ఎగ్జామ్లో రాయాలి, లేకపోతే మార్క్ ఇవ్వడు. మా అన్నయ్యలు అక్కలో చిన్న విషయం ఏంటంటే స్పెల్లింగ్ కూడా జాగ్రత్తగా రాయాలి. మీరు స్పెల్లింగ్ తప్పు రాసినా మార్క్ పోతుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఒకటే. తర్వాత పెన్సిల్ వచ్చినప్పుడు చెప్పా కదా, పెన్ను సిల్లు, ఇది ఏమవుతుంది? డైసిలబిక్ వర్డ్ లేదా 2 syllable వర్డ్స్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంజిన్ ఇది కూడా డైసిలబిక్ వర్డ్ లేదా 2 syllable వర్డ్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. తర్వాత పాలిటిక్స్ చూడండి, ఇక్కడ పాలిటిక్స్ అనమాట. ఇది ఏమవుతుందంటే ఇది మనకి ట్రైసిలబిక్ వర్డ్ అవుతుంది, లేదా 3 syllable వర్డ్ అవుతుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత బ్యూటిఫుల్, ఇది కూడా ట్రైసిలబిక్ వర్డ్ అవుతుంది, లేదా మనకి 3 syllable వర్డ్ అవుతుంది, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చూడండి 4 syllable వర్డ్లో డిక్షనరీ. ఇక్కడ చూడండి, డిక్షనరీ ఇది ఏమవుతుందంటే మనకి టెట్రాసిలబిక్ వర్డ్ అవుతుంది, లేదా 4 syllable వర్డ్ అవుతుంది అనమాట. పాపులేషన్ ఇది కూడా టెట్రాసిలబిక్ వర్డ్ అవుతుంది, లేదా 4 syllable వర్డ్ అవుతుంది. తర్వాత పాలీసిలబుల్ వర్డ్, మోర్ దాన్ 4 అంటే 5 or above ఉండాలన్నమాట. చూడండి, ఎగ్జామినేషన్ 1 2 3 4 5 ఎగ్జామినేషన్కి ఏమవుతుందంటే పాలీసిలబిక్ వర్డ్ అవుతుంది. తర్వాత చూడండి, ఏ అనేది ఇక్కడ ఒక స్పీచ్ యూనిట్గా తీసుకోండి, ఎగ్జామినేషన్. తర్వాత పాజిబిలిటీ ఇది కూడా ఏమవుతుందంటే మనకి పాలీసిలబిక్ వర్డ్ అవుతుంది, లేదా మనకి అదే పాలీసిలబిక్ వర్డ్ అని చెప్పి మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. స్పెల్లింగ్స్ రాసేటప్పుడు జాగ్రత్త. 10 వర్డ్స్ నుంచి మీకు సిలబుల్స్గా కన్వర్ట్ చేయమంటే ఖచ్చితంగా మీరు ఇలానే రాసి మీరు 10ని కూడా మీరు ఆన్సర్ చేయండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రూప్స్లో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరిచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బై.